నిన్న మొన్న రాలేదు, ఈరోజు వచ్చింది. మేము నిన్న మొన్న డ్యాన్స్ చేసాం, పాట పాడుతున్నప్పుడు డ్యాన్స్ చేసాం. డ్యాన్స్ అంటే ఇలా అనుకుంటుంది, ఏం లేదు, ఈ కాలేజు అన్నాడు ఒకసారి. వెరీ గుడ్. మళ్ళీ మధ్యలో ఆపకండి, మధ్యలో ఆపొద్దు, అలా కంటిన్యూ చేస్తాను. ఓకేనా? రెడీయా? వెరీ గుడ్. सुन लो ईमान वालो आका मसीह हमारा, सुन लो ईमान वालो आया मसीह हमारा, सुन लो ईमान वालो, सुन लो ईमान वालो, सुन लो ईमान वालो, सुन लो ईमान वालो, सुन लो ईमान वालो।
నించున్నవారు కూర్చున్నవారు అందరికీ నోట్లో నవ్వు. దీన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాం. సరే, అయితే మనం ముఖ్యమైన సమయ గ్రామంలో ఏమీ ఆశించకుండా వడివడిగా వాడబడుతున్నారు కొంతమంది దైవజనుల్ని నేను వేదిక మీద పిలుస్తున్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా మీ చప్పట్లు కొట్టి మీ హర్షతోని తెలపవలసిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన చెట్లవాడ సిఎస్ఐ చర్చ్ బ్రదర్ పాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా అన్న ప్రకాష్ రెడ్డి చెట్లవాడ ఇండిపెండెంట్ లోకల్ చర్చ్ పాస్టర్ అన్న ప్రకాష్ రెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. ముల్లంగి పాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనోజ్ కుమార్ గారిని బ్రదర్ మనోజ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆహ్వానాన్ని ఇస్తాం. వారు ప్రభు నామంలో ఏమి ఆశించకుండా వారి పరిచయం చేయించారు. అదేవిధంగా ప్రతిరోజు నేను ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ కనుక ఈ ప్రాంగణంలో అన్న కరుణాకర్ ఉంటే కనుక వేదిక మీద రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ సమయంలో మరి ఈ ప్రాంగణంలో మీటింగ్స్ విధంగా అన్న ఎంపీటీసీ మరి క్షమించాలి అనిల్ బాబన్ అని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టి మన గౌరవాన్ని తెలుస్తాం. ఎందుకంటే వీరు మన వెనకాల ఉండి ఎంతగానో సహకరించారు. ఈరోజు మన మనోకరణ పాటలు కానీ లేదంటే విశ్వాల వాక్యం కానీ ఏ ఆనందం లేకుండా ప్రభు నామంలో ప్రభు కృపలో మనం వినగలుగుతున్నామంటే వీరి సహకారం మనకు అందును బట్టి దేవుని నేను కనపరుస్తున్నాను. అయితే వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. నాట్ లీస్ట్ బట్ హైలైట్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ విశ్వాలని మనందరం అన్న విశ్వాలని మనం వేదిక మీద ఆహ్వానిస్తుండగా మీ అందరూ కూడా గట్టిగా మీ యొక్క గౌరవాన్ని హర్షతో చప్పట్లతో అన్నని వేదిక మీద మీ ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు అన్న ద్వారా మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అదేవిధంగా అన్నతో పాటు మన టీం అంతా కూడా మా బిలీవర్స్ ఎవాంజలికల్ టీం అంతా కూడా వేదిక మీద రావాలి. బిలీవర్స్ ఎవాంజలికల్ టీం అంతా కూడా వేదిక మీద రావాలి. అందులో బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గౌరవనీయులైనటువంటి గొర్రెల ప్రకాష్ రావు గారిని అంటే ఆయన ఇంకా దారిలో ఉన్నారంట, ఆయన వస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన వేదిక మీదకి ఆహ్వానించి మన గౌరవాన్ని తెలుపుదాం. ఆయన క్షేమంగా మన మధ్యలోకి రావాలని మనందరూ ప్రార్థిద్దాం. ఈ క్షణంలో మా టీం అంతా కలిపి ఒక 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఏంటంటే అన్నయ్య నేతృత్వంలో మేము అందరం కూడా ఈ పాటలను పాడి దేవుని కనపరచడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి అన్నయ్య కూడా వేదిక మీదకి రావాలి. మరొక మౌత్ కూడా కావాలి. 1 2 3 రావాలి. ఎస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఇచ్చిన పాటల పుస్తకం మా దగ్గర పాటల పుస్తకమే కావాలనుకుంటే రవి అక్కడ ఇంకోటి ఉన్నారు పాటల పుస్తకం ఇచ్చేవాళ్ళు. పాటల పుస్తకం ఎజ్రా దగ్గర ఉన్నాయి పాటల పుస్తకంలో నెంబర్ ఎంత? ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. భగవంతుడే తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన టీంని బట్టి వందనాలు స్తోత్రాలు. టీం వీళ్ళందరం కలిసి ప్రభా నేను స్తుతించాలని చెప్పి ఆశపడుతుండగా మా ఆశను ప్రభాతాన్ని మీరు తృప్తిపరచండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. ఇప్పటి వరకు తమ్ముడిని హానుకుని బలంగా వాడుకున్నారు. వందనాలు స్వామి. కొద్ది సమయం నన్ను కూడా వాడుకొని మీరే ఘనత పొందుకోమని శ్రద్ధుడు నేస్తున్నామని పెట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమె మా శివాజీ గారి ఫెలోషిప్ టీం తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. వందనాలు చెప్పినప్పుడు వందనాలు చెప్పాలమ్మా, చెప్పాలి. ఓకే, స్తోత్రం కలిగింది. హల్లెలూయా. పాట పుస్తకం ఉన్నవాడు ఒకసారి పైకెత్తండి చెయ్య. ఓ చాలా మంది దగ్గర ఉన్నాయండి. ఇంకా పాట పుస్తకాలు ఎవరికైనా కావాలనుకుంటే అవి బయటకు వచ్చే లోపలికి రావాలి. గబగబా లోపల రావాలి. ఎజ్రా లోపల రావాలి. వాళ్ళు స్టాల్ దగ్గర రాకూడదు, మీరే రావాలి. 335 దేవుని స్తోత్రం కలుగును గాక. 1 2 3 పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా.
చూడకు